सद्गुरु प्रेम महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय। अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम्म सद्गुरु प्रेम महाराज की जय। आकाश अप्पाराव सद्गुरु प्रेम महाराज की जय। आरट्ల रामाराय सद्गुरु प्रेम महाराज की जय। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। सद्गुरु प्रेम महाराज की जय। శ్రీధర శివరామ దీక్షిత సద్గురు ప్రేమ మహారాజ్ నమో నమః। అసలు బాధ శుద్ధ నిర్గుణ తత్వ కంధాలు ఎరకను విడిచి లక్షణం వంటుకు దాపల బింద్వంట్లించిన కొలది లెక్క అధికంబగు నా ఒంటుకు వెలుపల బిందువొక్కటంటించిన లెక్క ఉలక్కవు గదనోయి వంటుండి లేదవు గదనోయి తంటాదీరును చూడు దాని వలనే ఎరుక కంటే బయలును తాను గలిగి ఉండి తనకు లక్కవు గదనోయి వంటుండి లేదవు గదనోయి। జై సద్గురు ప్రేమ మహారాజ్ की జై। ఒంటుకు దాపల బిందువు అంటించిన ఒకటికి పక్కన సున్నా పెడితే 10, ఆ పక్కన సున్నా పెడితే 100, ఆ పక్కన సున్నా పెడితే 1000, అలాగా కొలమానం పెరుగుతుంది। అర్థమైందా? ఒకటి ఉంటే ఆ ఒకటికి పక్కన సున్నా పెడితే 10 అవుతుంది, ఆ 10కి ఇంకొక సున్నా పక్కన పెడితే 100 అవుతుంది। అలా స్థానాలు పెరుగుతున్నాయి, దానికి ఆ ఒకటి యొక్క విలువ పెరుగుతుంది। అదే ఒకటికి యువతల పక్కన సున్నా పెడితే ఒకటికి విలువ లేదు, ఒకటి ఉండి లేనిది అవుతుంది। అలాగే ఈ పరిపూర్ణ బోధ ఎరుక ఉండి కూడా ఎరుకతోటి ఉండి మనం పరిపూర్ణ దర్శనం తెలుసుకున్నాక ఈ ఎరుకున్న లేనిది అవుతుంది। దానికి ఎవరైనా గురువుగారు చెప్పినట్టుగా మనం తెలుసుకుందాం। ఇది శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు భగవత్ కృష్ణదేశిక ప్రభువులు వారు రచించింది। దాన్ని ఉప్పలంచి కృష్ణమూర్తి గారు చిన్న పుస్తకంలో వివరంగా ఇచ్చారండి। ఈ హైదరాబాద్ సీతాఫల మండీలో ఉండేవారు గురువుగారు। ఈ గురువుగారిని తలుచుకుని ఈరోజు ఈ వివరణ తెలుసుకుందాం। ఒంటుకు అనగా ఒకటి అంకెకు ఎడమ ప్రక్క దాపల ఒక సున్నా చేర్చిన 10 అగును। ఇందాక మనం అనుకున్నట్లుగానే అట్లు సున్నాలు చేర్చుతూ పోతే విలువ పెరుగును। అదే ఒంటుకు వెలుపల ఒక సున్నా చేర్చినప్పుడు అది పలకరాదు। ఒకటి ఉందండి, ఆ ఒకటికి ఈ పక్కన సున్నా వస్తే 10, 100, 1000 అలా అంటున్నాం। అదే ఒకటికి యువతల సున్నా పెడితే పలకడానికి లేదు, అది ఒకటి అనడానికి కూడా లేదు, ఎందుకంటే సున్నా ఉంది, సున్నాకు విలువ లేదు, సున్నా పక్కన ఉన్నదానికి కూడా విలువ లేదు। అంకెకి యువతలు ఉన్నదానికి విలువ ఉంటుంది కానీ సున్నాకి యువతలు ఉన్నదానికి విలువ ఉండదు, సున్నాకి అవతల అనుకుంటే విలువ ఉండదు। ఇప్పుడు 0, 1 ఎలా పలుకుదాం? 0, 1 వాల్యూ లేదు, అది దానికి చెప్తున్నారు। అట్లా సున్నాలు ఒకటి ఉన్న సున్నా చేర్చినప్పుడు అది పలకరాదు। ఆ ఒంటు అను అంకె ఉండి కూడా విలువ లేకపోవచ్చు అన్నది, ఆ ఒంటు ఉండినా లేనిదవును। అటువలనే అదే సూత్రము ప్రకారంగా అంటే దీని ప్రకారంగా ఎరుక బయలును కంటే అంటే ఎరుక ఈ అహం పరిపూర్ణం ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటుందో, ఉన్నది అహంరహితమైన స్థితి ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో, నేను లేని స్థితి, అప్పుడు ఎరుక లేనిది అవుతుంది, ఉండి కూడా లేనిది అవుతుంది। ఎరుక బయలును కంటే అంటే తెలుసుకుంటే లేనిదవును అనగా ఎరుక ఉండెన్నో అనగా ఎరుక లేని ఎరుకై సాక్షి బ్రహ్మము సాక్షిత్వము కోల్పోయి సర్వసాక్షి అగు గురుస్వరూపమునందు విదేహ కైవల్యమునుంది ఈ ఉత్త బట్టబయలందు మూలం లేని ఈ గుర్తు ఎరిగే శరీరము ఏమీ లేనిదవును। ప్రణవస్వరూపం మగు అధిష్టాన బ్రహ్మమే ఒకటి। ఇక్కడ ఒకటి అంటే ఒక అంకె కాదండి, ప్రణవస్వరూపం ఓంకార స్వరూపమైన అధిష్టాన చైతన్యం
ఓంకారం నుంచే కదా శబ్ద బ్రహ్మం, జగదోత్పత్తి అన్నీ. అటువంటిది ఒకటి అంటే ఆ ఒకటి అధిష్టాన బ్రహ్మమే. ఆ ఒకటి క్రమంగా పరిణామం చెంది జీవేశ్వరులుగా మారి, మరి ఒక్కరు ఉంటే ఏం తోస్తుంది? తనకు అన్యంగా ఇంకొకరు ఉండాలి ఊసలాడుకోవడానికి. అందుకని ఈశ్వరుడు స్వయం ప్రకాశంతో ఉద్భవించి ఈ లేని దాని అందు ఏది లేనిది శుద్ధ తత్వం నుంచి త్రిగుణాత్మక శక్తి అయిన జీవేశ్వర శక్తి కల్పితంగా ఏర్పడింది ఈశ్వర చైతన్యం. అది అన్యంగా ఈశ్వరుడు జీవుని సృష్టించుకున్నాడు. వారి తర్వాత జీవుడికి కావలసిన సౌకర్యాలు, జాగ్రత్త, పంచభూతాలు అలాగన్నీ క్రమంగా అధిష్టాన బ్రహ్మమే ఒకటి. ఆ ఒకటి క్రమంగా పరిణామం చెంది జీవేశ్వర రూపంగా మారి జగద్రూపకమైంది. ఆ జగత్ అయింది. ఏకం అనేకం భవతి. ఆ ఒకటి అనేకమైంది. ఇదే ఒంటుకు దాపల బిందువు అక్కట అంటించడము అంటే ఒకటికి పక్కన సున్నా పెడితే 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, అలాగ కోటి, అలా సంఖ్య పెరిగినట్లుగా జగత్తు ఉత్పత్తి ఈశ్వర చైతన్యం నుంచి. ఆ ఒకటి అనేకమైంది. ఆ ఒంటుకు తన మూలము వెలుపల విచారించగా తను ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఒకటి, ఆ జీవే, ఆ శివస్వరూపం త్రిగుణాత్మకమైన ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిరావరణం నుంచి, ఏమీ లేని దాని నుంచి స్వయం ప్రకాశం అంటారు. తనకు తానుగా ఉద్భవించింది. విచారిస్తే తనకు మూలం ఏది లేదని విచారించగా ఈ ఒత్త బట్టబయలందు మూలం లేనిదవును. మాకు ఆధారం ఏమీ లేదు, మూలం ఏమీ లేదని తెలుసుకుంటుంది. అసలు పరిపూర్ణ బోధ గురువుకు సేవ చేసి విచారించగా ఆవరణ దృష్టికి ఎట్లా ఉన్న ప్రపంచము అట్లా ఉండంగా సద్గురువు యొక్క కృప చేయ పొందిన నిరావరణ దృక్కునందు ఏమీ లేనిదని దృఢము కలిగి కర్తృత్వరహిత కర్మాచరణ పరుడై ఉండును. అది లేదంటే ఏది లేదని అంతా ఏదో మనం మాయ చేసేసి మంత్రం వేసేసి ఇదంతా లేనిది చేసేద్దామని అనుకోవడం కాదు. నీలో ఉన్న అహం ఏదైతే ఉందో దాన్ని సద్గురు కృపతో సద్గురు సేవ చేసి అహం రహిత స్థితి, నేను గురువుకి తనుమన ధన ప్రాణాలు గురువుకి అంకితం చేసుకొని సదా గురు సేవలో నిండి ఉన్న భక్తుడికి అహం ఉండదు. అహం లేనిదే మరి ఉన్న డొలకే లోపల ఇవి అరిషడ్ వర్గాలు, కామ క్రోధాలు, లోభాలు, మోహాలు ఏమి ఉండదు. అంతా గురు ప్రేమ, గురువుయందు ఆకర్షణ కలిగి గురువుకి అంకితం అయిపోయి నాకు నిశ్చల తత్వం ఆ జనన మరణ ప్రవాహాన్ని తప్పించండి గురుదేవా, నాకు ఇంకేమీ వద్దు, నన్ను మీలో ఐక్యం చేసుకోండి అని గురువుకి అంకితం అయిపోయిన శిష్యుల్లో అహం ఉండదు, అహం రహితమైపోయింది. అటువంటి వారికి జన్మ మరణాలు ఉండవు. అంతేగాని జగత్తు ఉండదు, పంచభూతాలు ఉండవు, ఏదో ప్రళయం వచ్చేస్తుంది, అవి ఏమి కాదు. అన్నీ ఉంటాయి. అన్నీ ఉండి నీవు అన్నీ రహితపరచుకోవడమే. నీలో ఉన్న అహం రహితమయ్యి నీవు సదా నిర్గుణ స్వరూపుడివై ఆ పరిపూర్ణ పరబ్రహ్మంలో లయం అవడమే. అది గురు కృప కలుగుతుంది. సద్గురు యొక్క కృపే పొందిన నిరావరణం, అది ఆవరణ రహితం అవుతుంది, అంటే శరీర రహితం అవుతుంది. దృక్కునందు ఏమీ లేనిదని దృఢం కలిగే, దృక్కు అంటే చూపు, దృక్కు, ద్రష్ట, దృశ్యము, ఈ మూడు కూడా రహితం అవుతుంది. దృక్కు అంటే చూపు, మన చూపు చూస్తాడు కానీ అది భ్రాంతి ఉండదు, అనిచ్చలత్వం వచ్చేస్తుంది. ఆ సద్గురు సేవలో నిరంతరం విధేయుడై ఉన్నవారికి గురు ప్రారంభతోటి ఏమీ లేనిదని దృఢం కలిగి కర్తృత్వరహిత కర్మాచరణ పరుడే ఉంటాడు. అటువంటి వాడు
ఏ కర్మ చేసినా కర్తృత్వ రహిత నేను అన్న భావన లేకుండా చేస్తాడు. ప్రభో, నేను నీకు అంకితమై ఉన్నాను, నీ సేవకుడు నేను వినియోగించుకో, నేను నీ దాసుడిని, నీవే నా యందుండి నీ కార్యం నెరవేర్చుకో అని అంటాడు. ఆహం రహితమైపోయింది అక్కడ. మరి అప్పు చేసే కార్యం జరుగుతాయి కలముచ్చట్లలాగా. ఏ సమయానికి ఏది అవ్వాలో అన్నీ జరుగుతాయి. అది దాని యొక్క ఫలితం కూడా అతనికి అంటదు. ఎందుకంటే కర్తృత్వ రహిత కర్మాచరణ. నేను కాదు చేసేది చేయించేది నా గురుస్వరూపుని, నేను గురువులో అంకితం అయిపోయాను అని నిరంతర గురుసేవ గురుధ్యానంలో ఉండి ఆ గురువే తన యందుండి తన ముచ్చటగా వ్యవహారం చేసి తనకి ఫలితాన్ని పొందుతున్నాడు. కానీ ఈ గురువుని నమ్మిన శిష్యుడికి జన్మరహితం అవుతుంది. కర్తృత్వం ఉండదు. చేసేదంతా గురుమూర్తి, చేసేవాడు నేను. ఆయన సేవకే చేస్తున్నాను, కానీ దాంట్లో ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నాను. కాబట్టి కర్మ రహితమై జన్మరహితం అవుతుంది. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఎరుకొక్కటుండి నేను ఎరుకే ఈ స్వరూపం ఏర్పడుదాల్సును, ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైమన ప్రపంచమున్నదెవరెరిగేరికను, లేదననైనా నెవరుండేరికను, పరిపూర్ణమైనట్టి బయలుండగని పెట్టి గురుని వాక్యము బట్టి గురుతూ పోగొట్టితే ఎవరుండేరికను, ఎవరెరిగేరికను, లేదనైనా నెవరుండేరికను. అధిష్టాన చైతన్య స్వరూపము ప్రకాశ బ్రహ్మము యగు ఎరుక ఉన్నంత వరకు ఆ ఎరుక యొక్క శక్తి ద్వయరూపముగా ఆవరణ విక్షేపములు నేను మేనులు క్షరాక్షరములు పిండాండ బ్రహ్మాండములు జీవేశ్వర జగదోపాధి రూపమగు జగద్రూపమైనది చైతన్య బ్రహ్మం ఒక్కటి లేకుండానొచ్చో జీవేశ్వర రూపమగు విశ్వము నెవరెరుగుదురు, లేదని చెప్పుటకును ఎవ్వరు ఉండరు. సద్గురునిచే సర్వ పరిపూర్ణమైనట్టి ఈ ఉత్త బయలును ఉండజూచి అందు లేక తోచిన ఎరుక భ్రాంతి మూలముగా ఉన్నట్లు తోచుట మాత్రమే అని తెలిసి ఎరుక యందలి భ్రాంతి విడిచిన అది ఉన్నదని కానీ ఇది లేదని కానీ చెప్పుటకు ఎవరుందరు. అది చక్కెర బొమ్మవు పాట ఉందండి. చక్కెర బొమ్మవు చూద్దామండి, పుస్తకంలో ఉంది, చూసి పరిపూర్ణ దర్పణము. నిక్కముగా ఊర చక్కెర బొమ్మవు నిక్కముగావుర, చక్కగా నీటిలో నిజమును గనుగను, ఎక్కడ ఉన్నవు నీ ఎరుగుట ఏది అని పాట కూడా ఉంది. మనం ఇదో గతలు అనుకున్నాం, మళ్ళీ ఒకసారి అనుకున్నాం. ఇప్పుడు ఆ అధిష్టాన చైతన్య స్వయం ప్రకాశ బ్రహ్మమగు ఎరుక ఉన్నంత వరకు ఎరుక యొక్క శక్తి ద్వైరూపమై జీవేశ్వరులని నేను జగత్తు ఆవరణ విక్షేపం. ఆవరణ అంటే ఆవరణం శరీరం, విక్షేపం అంటే అందులో ఆత్మస్వరూపం. ఆవరణ విక్షేపాలు నేను మేనులు. నేను అంటే ఆత్మ, మేను అంటే శరీరం. క్షరాక్షరములు అక్షర స్వరూపములు. క్షరము అంటే ఏది లేని, అక్షరం అంటే బ్రహ్మస్వరూపం. క్షరము అక్షరం నశించనిది, నశించేది. పిండాండ బ్రహ్మాండములు. పిండాండం అంటే జీవుడు, బ్రహ్మాండం అంటే అధిష్టాన చైతన్యం, జీవేశ్వరుడు జగదోపాధి రూపమున జగద్రూపమైనది జీవుడు ఈశ్వరుడు. చైతన్య బ్రహ్మం ఒక్కటి లేకుండానచో ఆ చైతన్య బ్రహ్మం ఎక్కడో లేదు, నీవే. నీలో ఉన్న జీవుడిని ఈశ్వరుల లయపరిచేస్తాం.
అప్పుడు ఉన్నది ఈశ్వరుడే నీవు. నువ్వే ఈశ్వరుడని దృఢంగా నమ్మి ఉండాలి. కానీ అది ఎరికే. ఎందుకంటే నేను ఈశ్వరుడిని, శివోహం అనుకుంటాం, నేనే శివుడిని. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను అన్న భావన నీకు ఏదైతే ఉందో ఆ భావం కూడా అభావం అవ్వాలి, లేనిది అవ్వాలి. అది నిజస్థితి. అది అంటే చైతన్య బ్రహ్మం ఒకటి లేకుండానచో, అంటే ఆ అహంభావం నీలో ఎప్పుడైతే రహితమవుతుందో జీవేశ్వర రూపమగు విశ్వము ఎవరు ఎరుగుదురు? అప్పుడు నేను ఉన్నానని కానీ లేనని కానీ, జగత్తు ఉందని కానీ లేదని కానీ ఎవరు తెలుసుకోగలరు? ఆ అహం రహితమైన స్థితిలో తెలుసుకోలేము. అంతెందుకు, ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్ర పట్టే ముందు మనం ఎక్కడ పడుకున్నాము? మనం మంచం మీద పడుకున్నామా? మనం నేల మీద పడుకున్నామా? మనం కుర్చీలో ఉండే సౌకర్యం లేక, పడుకునే అవకాశం లేక ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, లేకపోతే ఏదో సినిమా ఎక్కడికో వెళ్ళాం, లేకపోతే ప్రయాణంలో ఉన్నాం, మత్తుగా నిద్ర వస్తుంది. అప్పుడు కుర్చీలో ఉండి మనం ఇలా జార్లు పడే నిద్రపోతున్నాము అన్నది భావన మనకు నిద్ర పట్టకముందు తెలుస్తుంది. నిద్రలోకి వెళ్ళిపోయాక, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక నీ స్థితి నీకు తెలియదు. నువ్వు కుర్చీలోంచి కింద పడిపోయావా, మంచం మీదే ఉండి హాయిగా నిద్రపోతున్నావా, నువ్వు బోర్లా పడుకున్నావా, ఎలకెలా పడుకున్నావా, నీ ఒంటి మీద దుప్పటి ఉందా లేదా, లేదా నువ్వు నేల మీద తల్లి పెట్టి పడుకున్నావా, లేదా అందరికీ దారికి అడ్డంగా తిరిగిపోయి పడుకున్నావా, ఈ భావం నీకు ఏది తెలియదు. గాఢ నిద్రలో మత్తులోకి వెళ్ళిపోయినావు. అప్పుడు నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. అంటే అక్కడ నీకు అహం పని చేయట్లేదు, నేను అన్న భావన అక్కడ లేదు, పూర్తి విశ్రాంతిలో ఉంది. అప్పుడు నీకు జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, రెండూ లేని స్థితిలో ఉన్నావు నువ్వు. అంటే నువ్వు ఈశ్వరులయం అయిపోయావు. ఈ జీవుడు ఎప్పుడైతే తన వ్యవహారం అంతా విడిచి ఆ నిజ విశ్రాంతిలోకి వెళ్ళిందో అది శివైక్యం అయినట్టే. ఆ శివైక్యం అయిపోయిన తర్వాత నేను శివుడినని కూర్చున్నావా, పూర్తి విశ్రాంతి దశలోకి వెళ్ళిపోయి లేని స్థితి అనుభూతి చెందావు, పూర్తి విశ్రాంతి శివుడు. అప్పుడు నీకేది లేదు కదా. అది ఆ స్థితి తెలుసుకుంటే అహం రహితమే. సర్వ పరిపూర్ణమైనట్టి ఒత్త బట్టబయలును ఉండజూచి అందు లేకతోచిన ఎరుక భ్రాంతి మాత్రముగా ఉన్నట్లు తోచుట మాత్రమే అని తెలిసి, ఈ ఎరుక ఎందలి భ్రాంతి నడిచిన అది ఉన్నదని కానీ లేదని కానీ చేపట్టుకు ఎవ్వరు ఉండరు. అది ఎరుక లేని స్థితిలో, లేని ఎరుక, మనకి మూలం లేని గుర్తు. ఎరిగే శరీరం అంటే నేను అన్న అహం, అది లేని స్థితి. ఇది ఉన్నది పరిపూర్ణం, ఇందులో నేనన్నది ఎంత మాత్రము లేదు. ఇది తోచబడింది కానీ నిజానికి లేదు. జగత్తే లేనప్పుడు నేనన్నది ఎలా ఉంది అని లేని విచారణ చేసి లేనివాడు అయ్యాక ఇంకా జగత్తు ఉందని కానీ నేనున్నానని కానీ లేనని కానీ అనేది ఎవరూ లేదు అక్కడ, అనేది లేదు కదా అక్కడ. అది అని ఏదైనా ఎరుక కలిగింది అంటే నీకు అహం రహితం అవనట్టే. నువ్వు అన్ని తెలుసుకుంటున్నావు, ఆనంద స్థితిలో ఉన్నావు, ధ్యానంలో ఉన్నావు, నేను లేని స్థితిలో ఉన్నావు, సమాధి స్థితిలో ఉన్నావు అని అనుభూతి చెందుతున్నావు అంటే అది నువ్వు ఉన్నట్టే, అది ఎరుకే. దానిని కూడా పూర్తిగా విడనాడిన వాడికి జగత్తు లేదు, జన్మ లేదు, కర్మ లేదు. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై.